Hi, hello students. Welcome to IACE. Today our discussion AP Constable Mega Grand Test Quant Explanation. First question చూద్దాం. Ratio of ages of Kalki and Kali is 5 years ago is 3:5. 10 years hence their ages will be in the ratio 2:3. What will be the present age of Kali and Kalki? 5 సంవత్సరాల క్రితం కల్కి మరియు కలి వయసుల నిష్పత్తి 3:5 అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:3. ప్రస్తుతం కల్కి యొక్క వయసుల నిష్పత్తిని కనుగొనండి. సో ఫస్ట్ మనం దీన్ని నార్మల్గా అయితే 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక ఈజీ వే చూద్దాం. ఫస్ట్ ఒక మెథడ్లో ట్రై చేద్దాం దీన్ని. మెథడ్ వన్ ఏంటంటే అమ్మా 5 సంవత్సరాల క్రితం 5 years ago ప్రస్తుత వయసు నుంచి 5 years బ్యాక్ వెళ్తున్నాడు కాబట్టి సో -5 years అని తీసుకుంటాం. ఆఫ్టర్ 5 years అంటే భవిష్యత్తులో 5 years ముందుకు వెళ్తున్నాడు కాబట్టి అంటే ఏజ్ యాడ్ అవుతుంది కాబట్టి +5 అని తీసుకుంటాం. సో బ్యాక్ కాబట్టి బ్యాక్ అయితే -5 years, ఆఫ్టర్ అంటే +5 years ఇలా తీసుకుంటాం. 5 సంవత్సరాల క్రితం ఎవరు ఏజెస్ అంటున్నాడు? కల్కి వయసులు ఏ నిష్పత్తిలో ఉన్నాయంట? 3:5 రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడు. 10 సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ 10 years +10 ఆఫ్టర్ 10 years 10 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి ఎలా ఉన్నాయి? 2:3. ఇప్పుడు జనరల్గా ప్రస్తుత వయసు నుంచి అంటే ప్రజెంట్ ఏజెస్ నుంచి ఫ్యూచర్ ఏజ్లోకి వెళ్ళినప్పుడు ఏజెస్ పెరగాలి, కానీ ఇక్కడ ఏజెస్ అనేవి పెరగకుండా ఇంకా తగ్గి ఉన్నాయి. అంటే రేషియోస్ ఎలా ఉన్నాయి? బ్యాలెన్స్డ్గా లేవు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు రేషియోస్ని బ్యాలెన్స్ చేయాలి. రేషియోస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలంటే 3కి 5కి డిఫరెన్స్ ఎంత? 2 parts. 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1 part. ఈ వాల్యూస్ని క్రాస్ మల్టిపుల్ చేయండి, రేషియో బ్యాలెన్స్ అవుతుంది. 2 అనేది 2s are ఎంత? 4. 2 3s are ఎంత? 6. 1 3s are 3. 1 5s are 5. పైన ఏ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 3 నుంచి 4కి 1 part ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 5 నుంచి 6కి 1 part ఇంక్రీజ్ అయింది. అంటే వాళ్ళ ఏజెస్ 5 years ago నుంచి ఆఫ్టర్ 10 yearsకి 1 part ఇంక్రీజ్ అయింది. ఆ 1 part ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టిందంటే 5 years 10 years టోటల్ ఎన్ని ఇయర్స్ టైం పట్టిందమ్మా? 15 years టైం పట్టింది. 15 years టైం పట్టింది. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? కల్కి కలి యొక్క వయసులో ఎప్పుడు అడిగాడు? ప్రస్తుత వయసులు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ రివర్స్లో అడిగాడమ్మా. ఫస్ట్ కలి వయసు, తర్వాత కల్కి వయసు ఎంత. మనం ప్రజెంట్ వీళ్ళిద్దరు ఏజెస్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 1 part 15 years అయితే 5 years ago కల్కి ఎంత? 3 parts. 1 15s are 50, 3 15s are ఎంత? 45. 5 years ago 45, ప్రజెంట్ ఇయర్ అంటే +5. అలాగే 5 years ago కలి ఏజ్ ఎంత? 5 parts. 5 into 15, 15 5s are ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 75 years వస్తుంది. 75 years ఆఫ్టర్ 5 years అన్నాడు. అంటే 5 years ago 75, ప్రజెంట్ అంటే +5 యాడ్ చేయాలి. 45 + 5 ఎంత? 50 years. 45 + 5 ఎంతమ్మా? 50 years. 75 + 5 ఎంత? 80 years. ఇక్కడ 50 years. ఏ రేషియోలో ఉన్నాయమ్మా ఏజెస్? ఇక్కడ 8:5 రేషియోలో ఉన్నాయి. 8:5 రేషియోలో ఉన్నాయి. అంటే క్వశ్చన్ ఏం అడిగాడంటే కల్కి యొక్క వయసుల నిష్పత్తి ప్రస్తుతం ఎలా ఉంది? 8:5 రేషియోలో ఉంది. సో యాక్చువల్గా అక్కడ ఆప్షను 4th ఆప్షను మీకు రాంగ్ పడిందమ్మా. 8:5 రేషియో, ఇక్కడ 8:5 ఉండాలి యాక్చువల్గా. సో ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ అనేది 8:5. అంటే ఆన్సర్ 8:5. అది ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? కాకపోతే 4th ఆప్షన్ ఒకటి మార్చుకున్నామా 8:5 అని. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చేస్తాం. ఇదే క్వశ్చన్ని ఇంకొక మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే మెథడ్ 2 వచ్చేటప్పటికమ్మా కలి వయసుల నిష్పత్తి 5 సంవత్సరాల క్రితం ఎలా ఉంది వయసుల నిష్పత్తి అంటే ఏజెస్ రేషియో ఎలా ఉందమ్మా? 3A 5A. ఎప్పుడు ఇది? 5 years ago. ప్రజెంట్కి రావాలంటే +5. ఆఫ్టర్ 10 years 10 సంవత్సరాల తర్వాత అంటే +10. 10 సంవత్సరాల తర్వాత అంటే +10. ఆఫ్టర్ 10 years వాళ్ళ ఏజెస్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 2:3 లా ఉన్నాయి. 2:3. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం.
10 + 5 ఎంతమ్మా 15. 3 × 3 ఎంత 9a. 3 15s are ఎంత 45. 5 × 2 ఎంత 10a. 15 2s are ఎంత 30. ఈ 9a అవతలకి వెళ్తే -9a. 30 అవతలకు వస్తే -30. a is equal to 15. a is equal to 15. అయితే ఇక్కడ వాళ్ళిద్దరూ ప్రజెంట్ ఏజెస్ ఎలా అంటే 3a + 5 5a + 5. ఓకేనా. కాకపోతే ఫస్ట్ కలి ఏజ్, ఆ తర్వాత కలికి ఏజ్ కదా అడిగాడు. 15 5s are ఎంత 75 + 5 80. అలాగే 15 3s are ఎంతమ్మా 45 + 5 45 + 5 50 అవుతుంది 50. సో ఏ రేషియోలో ఉన్నాయి 8:5 రేషియోలో ఉన్నాయి. ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 8:5 ఇలా సాల్వ్ చేయొచ్చు, లేదా ఫస్ట్ చెప్పినట్టు అలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేసినా సరేమా కరెక్ట్ ఆన్సరే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. In a mixture, the amount of water is 14.28% of total mixture. Some amount of water is added to it. Now the amount of water in the new mixture is 25% of total mixture. Some value of initial and final mixture is given below. Which one satisfy the above condition? క్వశ్చన్ ఏంటంటే మొత్తం మిశ్రమంలో నీటి పరిమాణం 14.28%. టోటల్ మిక్చర్లో. సో మిక్చర్ అంటున్నాడు, ఒక మిక్చర్లో వాటర్ ఉంది, మరో క్వాంటిటీ ఏంటో మెన్షన్ చేయాలి. మనం ఏదైనా అనుకోవచ్చు, మిల్క్ వాటర్ మిక్చర్ అనుకోవచ్చు, లేదా యాసిడ్ వాటర్ మిక్చర్ అనుకోవచ్చు. ఓకేనా. లేదా ఆల్కహాల్ వాటర్ మిక్చర్, మన ఇష్టం, మనం ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. జస్ట్ నేను మిల్క్ వాటర్ మిక్చర్ అని తీసుకుంటున్నా. ఈ మిక్చర్లో వాటర్ ఎంత పర్సెంటేజ్ అంటున్నాడమ్మా 14.28% అంటున్నాడు. 14.28%. 1/7 ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి మారిస్తే వచ్చే వాల్యూ 14.28% అమ్మ. అంటే 14.28% ఉన్న చోట నువ్వు ఏ ఫ్రాక్షన్ని కన్సిడర్ చేయొచ్చు 1/7 వాల్యూని తీసుకోవచ్చు. 1/7 ఫ్రాక్షన్ అనగానే డినామినేటర్ వాల్యూ టోటల్ వాల్యూని, డినామినేటర్లో ఉన్నది టోటల్ క్వాంటిటీని ఇండికేట్ చేస్తుంది, పైన ఉన్నది టోటల్లో ఎంత ఉన్నది అనేది ఇండికేట్ చేస్తుంది. టోటల్ 7 పార్ట్స్లో 1 పార్ట్ వాటర్ అన్నాడు. 7లో 1 తీసేస్తే మిగిలిన 6 పార్ట్స్ మిల్క్. అంటే మనం మిల్క్లో కన్సిడర్ చేస్తున్నాం. నువ్వు యాసిడ్లో కన్సిడర్ చేస్తావా, ఓకే యాసిడ్ అనుకో. లేదా ఆల్కహాల్లో తీసుకుంటావా, ఆల్కహాల్ అని తీసుకో. అంటే మిక్చర్ అంటే 2 క్వాంటిటీస్ కదా, ఒక క్వాంటిటీ వాటరు, మరో పరిమాణం మిల్క్. ఇలా తీసుకుందాం. ఇలా ఉంది. ఈ మిశ్రమంలో కొత్తగా కొంత నీటిని కలుపుతున్నాడు. ఓకేనా. ఈ మిశ్రమంలో కొంత నీటిని జోడించడం వలన ఫలిత మిశ్రమంలో నీరు ఎంత శాతం ఉందన్నాడు 25% ఉందంట. 25% నీరు ఉందంటే 75% వాటర్ ఉంటుంది కదా. 25 1లో 25 3 75. ఏ రేషియోలోకి వచ్చిందమ్మా 3:1. 25% 75%. 25 1లో 25 3. ఇప్పుడు చెప్పండి, వాడు మనకి వాటర్నే యాడ్ చేస్తున్నా అని చెప్తున్నాడు. అంటే మిల్క్ అలాగే ఉండాలి కదా. ఇనీషియల్గా ఎంత క్వాంటిటీ అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండాలి. ఇక్కడ ఎంత ఉందమ్మా 6 ఉంది. ఇక్కడ ఎంత ఉంది 3నే ఉంది. మరి 3ని 6కి పెంచాలంటే ఇంటూ 2 చేయాలి కదా. 2 3s are 6, 2 1s are 2. ఓకేనా. వాటర్ ఎన్ని పార్ట్స్ పెరిగినాయమ్మా, వాటర్ ఎన్ని పార్ట్స్ పెరిగింది 1 పార్ట్. మిల్క్ మాత్రం అలాగే ఉంది కదా 6 పార్ట్స్. ఇప్పుడు చెప్పండి, ఇనీషియల్ క్వాంటిటీ 6:1, టోటల్ ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్. ఇప్పుడు ఎంతమ్మా 6:2, టోటల్ ఎన్ని పార్ట్స్ 8 పార్ట్స్. క్వశ్చన్ ఏమన్నాడంటే ప్రారంభ మరియు చివరి మొత్తం మిశ్రమం యొక్క విలువలు క్రింది వాటిలో వేటికి సరిపోతాయి అంటున్నాడు. అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చున్నాడు కదా. ఈ 21 అనేది 7 పార్ట్స్ అయితే ఆ 8 పార్ట్స్ ఇంత అయి ఉండాలి. లేదా 42 అనేది 7 పార్ట్స్ వాల్యూ 42 అయితే 8 పార్ట్స్ వాల్యూ 48 అయి ఉండాలి. 7 పార్ట్స్ వాల్యూ 14 అయితే 8 పార్ట్స్ వాల్యూ 17 అయి ఉండాలి. సో ఖచ్చితంగా సి అయితే కావద్దు. ఎందుకంటే 7 2s are 14 అయితే 8 2s are 16 ఉండాలి. కానీ ఏముంది 17 ఉంది. 8తో మల్టిపుల్ చేస్తే ఖచ్చితంగా ఈవెన్ నెంబరే కదా అయ్యేది, ఆడ్ నెంబర్ కాదు. సో అది కాదు. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 7 3s are 21, 8 3s are ఎంతమ్మా 24, కానీ 28 ఉంది. ఇది కూడా కాదు. 7 6s are 42, 8 6s are 48. కరెక్ట్గా సూట్ అవుతుంది చూడమ్మా. 7 6లు 42 అయితే 8 6లు ఎంత అంటే 7 6 సార్లు పోతే 7 6లు 42,
7 6 భాగాలు 42 అయితే 8 6 భాగాలు ఎంతమ్మా 48. అంటే తొలుత పరిమాణం 42 లీటర్లు, వాటర్ కలిపిన తర్వాత పరిమాణం 48 లీటర్లు. సో సూటబుల్ ఆప్షన్ ఏముంది ఇక్కడ? బి అవుతుంది. ఇక్కడ ఇచ్చిన 1 2 3 4 ఆప్షన్లలో ఓన్లీ బి ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్లో ఉంది. సో 32కి ఆన్సర్ ఎంతమ్మా? 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 33. A and B started the business with the investment of rupees 4,000 and rupees 6,000 respectively, and the investment period of A and B is 6 months and 8 months respectively. Each of them took rupees 100 per month of their investments as salary from the total profit, and then the remaining amount will share as per their investments. If B received the total profit of rupees 2,800, then find the total profit. The question ఏంటంటే ఏబీలు ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారమ్మా. ఏబీలు ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏ అనే క్యాండిడేట్ 4,000, బి అనే క్యాండిడేట్ 6,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కామన్గా 3 3 జీరోస్ కామన్ ఉన్నాయి. కామన్గా 2 టేబుల్ పోతుంది. 2 2s are 2 3s are. వాళ్ళు ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు? 2 parts 3 parts 2:3 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తున్నారమ్మా. 2:3 రేషియోలో. అయితే వారు పెట్టుబడులు పెట్టినటువంటి టైం పీరియడ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్యాండిడేట్ 6 months ఇన్వెస్ట్ చేస్తే, సెకండ్ క్యాండిడేట్ 8 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా? 2 6s are ఎంత? 2 6s are ఎంత? 12. 3 8s are ఎంతమ్మా? 24. 12 1s are 12 2s are. ఏ రేషియోలో ఉందమ్మా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్? 1:2 రేషియోలో ఉంది. 12 1s are 12 2s are. ఓకే, 24. 1:2 రేషియోలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ప్రాఫిట్స్ కూడా అదే రేషియోలో ఉంటుంది. మనకి పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్, ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్. మనం ఏ నిష్పత్తిలో అయితే ఏ నిష్పత్తిలో అయితే పెట్టుబడులు పెడతామో వచ్చే లాభాలు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి. అంటే పెట్టుబడి పెరిగే కొద్దీ, ఇన్వెస్ట్మెంట్ పెరిగే కొద్దీ ప్రాఫిట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ తగ్గే కొద్దీ ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. అందుకనే ఈ రెండు ఎప్పుడూ కూడా ఒకదానికొకటి అనులోమానుపాతంలో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకేనా? సో 1:2 రేషియోలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, 1:2 రేషియోలో వాళ్ళ లాభాలని పంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడికి నెలకి 100 రూపాయల చొప్పున జీతాన్ని పొందుతున్నారు. మరి ఏనేవాడు 6 నెలలు పెట్టుబడి పెట్టాడు, 1 నెలకి 100 రూపాయల మోడు జీతం, 6 నెలలకి ఎంత? 600 రూపాయల శాలరీ. ఏనే క్యాండిడేట్ యొక్క శాలరీ ఎంతమ్మా? 600 రూపీస్. ఏనే క్యాండిడేట్ శాలరీ ఎంత? 600. బి అనే క్యాండిడేట్ కూడా పర్ మంత్ 100 రూపీస్. 8 months ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి వాడి శాలరీ ఎంత వచ్చి ఉంటుంది? 800 రూపీస్ వచ్చి ఉంటుంది. 800 రూపీస్ వస్తుంది వాడికి శాలరీ. ఇప్పుడు చెప్పండి, ఏ శాలరీ 600, బి శాలరీ 800. టోటల్ వచ్చిన బిజినెస్ ప్రాఫిట్లో వీడి శాలరీ 600, బి శాలరీ 800 పోగా మిగిలిన ప్రాఫిట్ని ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పంచుకున్నారు. అలా బికి వచ్చిన మొత్తం ప్రాఫిట్ అన్నాడమ్మ. మొత్తం ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వచ్చింది, శాలరీ రూపంలో వచ్చింది. 2800లో శాలరీ 800 పక్కన పెడితే మిగిలిన వాల్యూ 2800లో 800 శాలరీ పక్కన పెడితే మిగిలిన 2000 వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం 2 parts 2000 అయితే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇద్దరి ప్రాఫిట్ 1 2 3 parts ఎంత అవుతుందమ్మా అంటే 3000 అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వాళ్ళు పంచుకుంది ఎంత? 3000. మరి వాళ్ళకు వచ్చిన శాలరీస్ కూడా కలిపితే 800 600 1400 కూడా కలిపేస్తే సో వాల్యూ ఎంత అవుతుందంటే అమ్మ టోటల్గా 4400 అనేది వాళ్ళ యొక్క టోటల్ ప్రాఫిట్ అనేది అవుతుంది. 4400 టోటల్ ప్రాఫిట్ అవుతుంది. పాయింట్ అయితే క్లియర్ కదా? సో మనకి ఇక్కడ బి యొక్క టోటల్ ప్రాఫిట్ ఇంక్లూడింగ్ శాలరీ ఇచ్చాడు. నేను ఆ శాలరీ రిమూవ్ చేస్తే 2 parts 2000 అవుతుంది. ఆ 2000 ఏమవుతుందమ్మా? ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వచ్చిన ప్రాఫిట్ ఎంత అయితే ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎంత, ఇద్దరు శాలరీస్ కూడా కలిపితే ఓవరాల్గా వాళ్ళకి వచ్చినటువంటి టోటల్ ప్రాఫిట్ అనేది కవర్ అవుతుంది. ఓకేనమ్మా? ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ మ్యాన్ స్పెండ్ 20% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ రెంట్, Y% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్, X% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఎడ్యుకేషన్. He saves the remaining salary. If the amount spent on the rent is rupees 3200 and the savings of the man is
rupees 6400 and the ratio of savings to amount spent on education is 8:3, then find the value of y. y వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఒక వ్యక్తి తన జీతంలో 20% రెంట్కి పే చేస్తున్నాడు. తన జీతంలో మిగిలిన జీతంలో y% ఆహారం కోసం ఖర్చు పెడుతున్నాడు. y% ఆఫ్ ఈ శాలరీ అండ్ ఫుడ్, అంటే 20% రెంట్ కోసం ఖర్చు పెట్టాడమ్మా, y% ఫుడ్ కోసం ఖర్చు పెట్టాడు, x% ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాడు. ఈ సేవ్స్ ద రిమైనింగ్ శాలరీ, మిగిలిన శాలరీని సేవ్ చేస్తున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ టైం అంటున్నాడు అద్దెకు వెచ్చించిన మొత్తం 3200 అన్నాడు. రెంట్ అంటే స్టార్టింగ్లో ఇచ్చాడు కదా స్టేట్మెంట్, 20% రెంట్కి కడుతున్నాడు. అతని టోటల్ 100% ఇన్కంలో 20% రెంట్కి పే చేస్తే ఆ 20% వాల్యూ ఇచ్చడం ఎంత అనేది, దీని నుంచి అతని ఇన్కమ్ 100% ఎంత అనేది వచ్చేస్తుంది. 25 ఆర్ 100 అయితే 32 5 ఆర్ 0 0 0 16,000 వాల్యూ. ఓకేనమ్మా. ఎంత అతని ఇన్కమ్? 16,000 అతని ఆదాయం అవుతుంది. ఈ 16,000 ఆదాయంలో అద్దెకు ఎంత పే చేశాడు అనేది ఇచ్చాడు, అలాగే ఎంత పొదుపు చేశాడు అనేది ఇచ్చాడు, అలాగే ఇక్కడ పొదుపు విద్య ఖర్చుల నిష్పత్తి ఇచ్చాడు. అంటే పొదుపు ఇన్ఫర్మేషన్తో ఈ విద్యకైనా ఖర్చు కూడా తీసేయచ్చు మనం. ఈ మొత్తం ఖర్చులు పోగా, అంటే రెంట్ ఖర్చు, సేవింగ్స్, అలాగే ఎడ్యుకేషన్కి పోగా మిగిలినది ఏంటమ్మా, ఫుడ్ కోసం ఖర్చు పెట్టింది వస్తుంది. ఆ ఫుడ్ కోసం ఖర్చు పెట్టిన వై విలువ ఎంత అంటున్నాడు. ఆహారం కోసం y% ఖర్చు పెట్టాడు కదా, ఆ వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేమ్మా. ఇప్పుడు చూద్దాం. ఇందులో రెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు? 3200 ఖర్చు పెట్టాడు. సేవింగ్స్ ఎంత? 6400 సేవింగ్స్. ఇక్కడ ఆల్రెడీ మనకి 8 పార్ట్స్ ఇచ్చాడమ్మా. ఆల్రెడీ 8 పార్ట్స్ సేవింగ్ 6400 అయితే సేవింగ్స్ ప్లస్ ఎడ్యుకేషన్ కలిపి 11 పార్ట్స్ ఎంత? 8 8s ఆర్ 6400, 11 8s ఆర్ 8800. ఈ 8800కి ఈ 8800 ఏంటమ్మా? సేవింగ్స్ అండ్ ఎడ్యుకేషన్. 8800కి కట్టిన రెంట్ 3200 కూడా కలిపితే వచ్చే వాల్యూ ఎంత అంటే 12,000. 3200 కూడా తీసుకుంటే మొత్తం ఎంతెంత ఖర్చు పెడుతున్నాడు అనేది వచ్చేస్తుంది 12,000. ఈ 12,000ని 16,000 నుంచి రిమూవ్ చేస్తే మిగిలింది ఎంతమ్మా? 4,000. ఆ 4,000 దేనికి ఖర్చు పెడుతున్నాడు? ఆహారం కోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ 4,000 16,000లో ఎంత పర్సంటేజ్, ఇన్కంలో ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. 4 1s ఆర్ 4 4s ఆర్ 4 1s ఆర్ 4 25s ఆర్ ఎంత పర్సంటేజు? 25%. ఆ వాల్యూనే అడిగాడు. సో ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ట్రైన్ ఏ క్రాసెస్ 200 meters లాంగ్ టన్నెల్ ఇన్ 36 seconds. Train B also crosses the same tunnel in 18 seconds. Speed of train B is 50% more than the speed of train A. Difference between the speed of train A and B is 30 km/h. Find the time taken by train B crosses train A running in same direction. రైలు ఏ 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని 30 సెకండ్లలో దాటుతుంది. రైలు బి కూడా అదే సొరంగంను 18 సెకండ్లలో దాటుతుంది. రైలు బి యొక్క వేగం రైలు ఏ వేగం కంటే 50% ఎక్కువ. రైలు ఏ మరియు రైలు బి వేగంలో మధ్య వ్యత్యాసం 30 km/h. ఆపై రైలు బి అదే దిశలో నడుస్తున్న రైలు ఏను దాటడానికి పట్టే సమయం ఎంత? ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ ఏదైనా ఒక km/h స్పీడ్ని మీటర్/సెకండ్లోకి మార్చేటప్పుడు జనరల్గా ఏం చేస్తాం? ఇంటూ 5/18తో మల్టిపుల్ చేస్తే అది ఏమైపోతుందమ్మా? మీటర్/సెకండ్లో మారిపోతుంది. అలాగే మీటర్/సెకండ్ స్పీడ్ని km/hలోకి మార్చాలంటే ఇంటూ 18/5తో మల్టిపుల్ చేస్తాం, అప్పుడు అది km/hలోకి మారిపోతుంది. అది ఎలాగో చూద్దాం. 1 km/h అంటే మీనింగ్ ఏంటమ్మా? 1 అవర్కి 1 కిలోమీటర్ వెళ్తుంది అని అర్థం. 1 అవర్ అంటే 60 minutes, 1 minute అంటే 60 seconds. 60 × 60 ఎంత? 3600 seconds టైంలో 1000 meters వెళ్తుంది అని చెప్తాం. 3600 seconds టైంలో
1000 మీటర్స్ వెళ్తుందన్న, 1 అవర్లో 1 కిలోమీటర్ వెళ్తుందన్న, 60 మినిట్స్లో 1 కిలోమీటర్ వెళ్తుందన్న, అలా సేమ్. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ నెక్స్ట్ ఈ స్టెప్ని కొంచెం సింప్లిఫై చేస్తే 36 10 2 18 సెకండ్స్ 2 5 అంటే దీన్ని నెక్స్ట్ 2తో మల్టిపుల్ చేస్తే 18 సెకండ్స్కి 5 మీటర్స్. దీన్ని 18 యువతలకు వచ్చేసి ఏమవుతుందమ్మా, అది 5/18 మీటర్ పర్ సెకండ్. మనం ఫాలో అయ్యేది ఇవేనమ్మా యూనిట్స్. 5/18 మీటర్ పర్ సెకండ్, 18/5 5/18 మీటర్ పర్ సెకండ్, 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఈ యూనిట్స్ని మనం ఫాలో అవుతున్నాం. ఓకేనా? నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ దాకా రాకుండా జస్ట్ ఇక్కడే తీసుకుంటున్నా. ఏ స్పీడ్ అయినా సరే, తక్కువ స్పీడ్ అయినా సరే, ఎక్కువ స్పీడ్ అయినా సరే, పర్ అవర్ కామన్ కదా, 36 సెకండ్స్ కామన్, 36 సెకండ్స్ కామన్. ఓకేనా? ఏదైతే స్పీడ్ ఇస్తాడో ఆ స్పీడ్ని 36 సెకండ్స్గా తీసుకొని పర్ అవర్ కామన్ కాబట్టి 36 సెకండ్స్ కామన్. ఏదైతే స్పీడ్ మెన్షన్ చేస్తాడో దానికి ఇంటూ 10 చేస్తే చాలమ్మా, డైరెక్ట్ మీటర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడు, 1 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 అవర్లో 1 కిలోమీటర్ వెళ్తుందన్న, 36 సెకండ్స్ టైంలో 10 మీటర్స్ వెళ్తుందన్న, 2 1. 20 కిలోమీటర్ పర్ అవర్ అని అన్నాడు అనుకోండమ్మా, 1 అవర్లో 20 కిలోమీటర్స్ వెళ్తుందన్న, 36 సెకండ్స్ టైంలో 200 మీటర్స్ వెళ్తుందన్న, 2 1. 200 స్పీడ్కి ఇంటూ 10 చేస్తే చాలు. అలాగే ఏదైనా ఒక స్పీడు అంటే 36 సెకండ్స్లో 1080 మీటర్స్ వెళ్తే అది కిలోమీటర్ పర్ అవర్లో ఎంత అన్నప్పుడు 36 సెకండ్స్ ఉన్నప్పుడు ఇంటూ 10 చేస్తేనే కదా ఇది మీటర్లోకి మారింది. అంటే ఒక కిలోమీటర్ పర్ అవర్ అనే స్పీడు ఇంటూ 10 చేస్తేనే కదా ఇది మారింది. ఇప్పుడు బై 10 చేయి అంటే ఒక డిజిట్ ముందు డాట్ పెట్టేసాయి, అది డైరెక్ట్ నీకు కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే నువ్వు 5/18 18/5ని మల్టిపుల్ చేయకుండా ఇలా డైరెక్ట్ నువ్వు కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో చూడమ్మా, 45 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో చెప్పాలంటే 36 సెకండ్స్ టైంకి 450 మీటర్స్ వెళ్తుంది. 72 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో చెప్పాలంటే 36 సెకండ్స్కి 720 మీటర్స్ వెళ్తుంది. 36 సెకండ్స్కి 720 మీటర్స్ ఇలా ఉంటుందమ్మా. ఓకేనా? ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సరే, ఇప్పుడు మన క్వశ్చన్లోకి వద్దాం. ఏనే ట్రైన్ ఫస్ట్ ఇది మెథడ్ 1గా చెప్పుకుందాం, దాని తర్వాత ఎలాగో ప్రొసీజర్ చెప్తానమ్మా. మెథడ్ 1 ఇది. ట్రైన్ ఏ క్రాసెస్ 200 మీటర్స్ లాంగ్ టన్నెల్ ఇన్ 30 సెకండ్స్. ట్రైన్ ఏ 30 సెకండ్లలో 200 మీటర్ల పొడవునటువంటి ఒక సొరంగాన్ని క్రాస్ చేసింది. ట్రైన్ బి అదే సొరంగాన్ని 18 సెకండ్లో క్రాస్ చేసింది. ట్రైన్ బి స్పీడ్ ఈస్ 50% మోర్ దాన్ ట్రైన్ ఏ. డిఫరెన్స్ బిట్వీన్ ట్రైన్ ఏ ట్రైన్ బి ఈస్ 30 కిలోమీటర్ పర్ అవర్. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ట్రైన్ బి క్రాసెస్ ట్రైన్ ఏ రన్నింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇక్కడ రైలు ఏ 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని 30 సెకండ్లలో దాటింది. రైలు బి అదే సొరంగాన్ని 18 సెకండ్లలో దాటింది. ఈ 30 సెకండ్లు 18 సెకండ్ల డేటా దగ్గర ఏ పొడవు, బి పొడవు, ఏ ట్రైన్ పొడవు, బి ట్రైన్ పొడవు అనేది వస్తుందమ్మా. అయితే బి యొక్క రైలు వేగం ఏ రైలు వేగం కన్నా 50% ఎక్కువ. 50%ని భిన్నంలోకి మారిస్తే 50 1s 50 2s. 2 పార్ట్స్ ఏ స్పీడ్ అయితే దాని మీద 1 పార్ట్ ఎక్కువ బి స్పీడ్. ఏబి వేగాల మధ్య డిఫరెన్స్ 30 అన్నాడు. ఇక్కడ 1 పార్టే కదమ్మా డిఫరెన్స్. 1 పార్ట్ 30 అయితే 2 30s ఎంత 60, 3 30s ఎంత 90. ఏ స్పీడు బి స్పీడు ఎగ్జాక్ట్గా ఎంత వచ్చినాయి, 60 స్పీడు 90 స్పీడు. 60 కిలోమీటర్ పర్ అవర్, 90 కిలోమీటర్ పర్ అవర్. ఏనే ట్రైను 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది అని క్లియర్గా మనకు తెలుస్తుంది అక్కడ. అంటే 36 సెకండ్స్ టైంలో ఏనే ట్రైను 60కి ఇంటూ 10 చేస్తే 600 మీటర్స్ వెళ్తున్నప్పుడు ఏనే ట్రైను 30 సెకండ్స్లో క్రాస్ చేసిన లెంత్నే టన్నెల్ లెంత్ అంటే సొరంగం లెంత్ ఏనే లెంత్ను కలిపి తీసుకుంటాం. 30 సెకండ్స్లో ట్రైన్ ట్రావెల్ చేసిన లెంత్ ఏంటమ్మా, టన్నెల్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్, 2 లెంత్లను కవర్ చేస్తుంది. 36 నుంచి 6/6 చేస్తే వస్తుంది ఇంటూ 100. ఇక్కడ కూడా /6 చేస్తే 6 5s 30, 2 zeros ఎక్స్ట్రా అంటే 500 మీటర్స్.
ఇక్కడ ఎంత వచ్చిందమ్మా 500 మీటర్స్ 500 మీటర్స్ ఓకేనా 500 మీటర్స్ ఈ 500 మీటర్స్లో 200 మీటర్స్ అనేవి 200 మీటర్స్ అనేది టన్నెల్ లెంత్ అయితే 300 మీటర్స్ అనేది ఏమవుతుంది ఏ ట్రైన్ లెంత్ అవుతుంది సేమ్ అలాగే బి అనే ట్రైన్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందమ్మా 90 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది ఇక్కడ కూడా 36 సెకండ్స్ టైంలో బి అనే ట్రైన్ 900 మీటర్స్ వెళ్తే 18 సెకండ్లలో వెళ్ళిన లెంత్ ఎంత 18 సెకండ్లలో వెళ్ళిన లెంత్ 36లో హాఫ్ 900లో హాఫ్ 450 మీటర్స్ 450 మీటర్స్ ఈ 450లో 200 సేమ్ టన్నెల్ కదా 200 టన్నెల్ తీసేస్తే మిగిలిన 250 ఏమవుతుందమ్మా బి ట్రైన్ లెంత్ అవుతుంది ఇప్పుడు చెప్పండి ఈ 2 ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే రిలేటివ్ స్పీడ్ ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి బి అనే ట్రైను ఏ అనే ట్రైన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందని అడుగుతున్నాడు 90 - 60 30 km/h ఎంతమ్మా రిలేటివ్ స్పీడు 30 km/h అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే 300 మీటర్స్ని కవర్ చేయడానికి 36 సెకండ్స్ పడితే 300 మీటర్స్ని కవర్ చేయడానికి 36 సెకండ్స్ పడితే ఈ రెండు ట్రైన్స్ లెంత్లు ఎలా ఉన్నాయమ్మా 300 250 550 మీటర్స్కి ఎంత టైం పడుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించు 2 డిజిట్స్ ముందు డాట్ పెడితే కరెక్ట్గా 12 టైమ్స్ 2 డిజిట్స్ ముందు డాట్ పెట్టి 12 టైమ్స్ అంటే 12 5 ఆర్ 60 12.5 అంటే 66 సెకండ్స్ టైం పడుతుంది సో రిక్వైర్డ్ ఆన్సర్ మీన్స్ ఆన్సర్ ఏమవుతుందమ్మా ఈ క్వశ్చన్కి 66 సెకండ్స్ టైం పడుతుంది ఎక్కడా కూడా మనం క్యాలిక్యులేషన్ అవ్వలేదు ఎక్కడా కూడా మనం ఫార్ములా యూజ్ చేయలేదు కానీ ఆన్సర్ చేయగలిగింది ఇది మెథడ్ 1 ఇదే క్వశ్చన్ని నార్మల్ ప్రొసీజర్లో చేస్తే ఎలా అనేది చూద్దాం ఏ స్పీడ్ బి స్పీడ్ 2:3 2 పార్ట్స్ 1 పార్ట్ 30 అయితే 2 30s are 60 3 30s are 90 స్పీడ్ డిఫరెన్స్ ఎంత 30 km/h 30 km/h అంటే ఫస్ట్ ఏ అనే ట్రైను 60 స్పీడ్తో వెళ్తుంది 5/18తో మల్టిపుల్ చేస్తే మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది ఇంత స్పీడ్తో సొరంగాన్ని 30 సెకండ్లో క్రాస్ చేసింది ఓకేనా 6 3s are 6 10s are 3 1s are 3 10s are ఏనే ట్రైన్ మీన్స్ ఏనే ట్రైను సొరంగాన్ని క్రాస్ చేసింది అంటే ఏనే ట్రైను సొరంగాన్ని 30 సెకండ్స్లో క్రాస్ చేస్తే ట్రైన్ లెంత్ టన్నెల్ లెంత్ రెండు లెంత్లను కవర్ చేసిన లెంత్ వచ్చిందమ్మా ఇందులో 200 టన్నెల్ లెంత్ అయితే 300 ట్రైన్ లెంత్ ఇప్పుడు బి డేటా తీసుకుంటే బి స్పీడ్ ఎంత 90 స్పీడ్ తోటి 5/18 మల్టిపుల్ చేస్తే మీటర్ పర్ సెకండ్ ఎంత టైంలో క్రాస్ చేసింది 18 సెకండ్స్లో క్రాస్ చేసింది 18 క్యాన్సిల్ 95 ఆర్ ఎంత 450 మీటర్స్ ఇందులో 200 టన్నెల్ తీసేస్తే రిమైన్ 250 ఏమవుతుందంటే బి అనే ట్రైన్ లెంత్ అవుతుంది ఈ రెండు ట్రైన్స్ ఒకదానికొకటి ఒకే డైరెక్షన్లో క్రాస్ అవ్వడానికి పట్టిన టైం అన్నాడు అంటే ఈ రెండు లెంత్లను కవర్ చేయడానికి పట్టిన టైంనే చెప్పాలి 300 250 550 లెంత్ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఈ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం 30 km/h 5/18తో మల్టిపుల్ చేస్తే మీటర్ పర్ సెకండ్లోకి వెళ్తుందమ్మా ఇది ఓకేనా 6 5s are 6 3s are ఓకేనా 6 5s are 6 3s are ఇక్కడ ఎంత వస్తుందమ్మా వాల్యూ 5 5s are ఎంత 25 అనేది 500లో ఒక 100లో 25s 4 ఉంటాయి అమ్మ ఒక 100లో 25s 4 ఉంటాయి 500లో 5 4s are 20 + 2 ఎంత 22 3 పైకి వెళ్ళి మల్టిపుల్ అయ్యి టైం ఎంత అవుతుందమ్మా 66 సెకండ్స్ అవుతుంది ఇలా ఫార్ములా బేస్డ్ మెథడ్ 2 ఇలా సాల్వ్ చేయొచ్చు లేదా స్టార్టింగ్లో చెప్పినటువంటి 36 బేస్ మీద కూడా మీరు క్యాల్కులేట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని నెక్స్ట్ క్వశ్చన్ టీవీ ఏసీ ప్రైజెస్ ఆర్ మార్క్డ్ అప్ బై 40% 50% రెస్పెక్టివ్లీ అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్ ఆర్ ఈక్వల్ if a 20% discount is given on both the articles then the profit percentage on TV is what percent less than profit percentage on AC ఇక్కడ క్వశ్చన్ ఏంటంటమ్మా టీవీ ఏసీలు ధరలు వాటి కొన్న ధరల కంటే వరుసగా 40% 50% ఎక్కువగా ప్రకటించబడతాయి మరియు రెండు వస్తువుల కొన్న ధరలు సమానంగా ఉంటాయి రెండు వస్తువులపై 20% తగ్గింపు ఇస్తే టీవీ ద్వారా వచ్చే లాభ శాతం ఏసీ ద్వారా వచ్చే లాభ శాతం కంటే ఎంత శాతం తక్కువ ఇక్కడ టీవీ అంటున్నాడు
ఏసీ అంటున్నాడమ్మా, టీవీ అంటున్నాడు, ఏసీ అంటున్నాడు. టీవీ కాస్ట్ ప్రైస్ ఎంతైతే ఉందో ఏసీ కాస్ట్ ప్రైస్ కూడా అంతే ఉంది అంటున్నాడు. టీవీ ప్రైస్ని మార్క్ చేశాడు. ఎంత మార్క్ చేశాడు? 40% మార్క్ చేశాడు. 100 మీద 40 పెంచితే 140 అవుతుంది. ఏసీ ప్రైస్ని కూడా మార్క్ చేశాడు. ఎంత పర్సెంట్ మార్క్ చేశాడు? 50%. 100 మీద 50 పెంచితే 150 మార్కింగ్ ప్రైస్ అవుతుంది. ఈ రెండు వస్తువుల పైన ఒక్కొక్క దాని మీద 20% తగ్గింపిచ్చాడు. ఇందులో తగ్గింపిచ్చి సేల్ చేస్తున్నాడమ్మా. ఇందులో 20% తగ్గింపు అంటే 10% అంటే ఒక డిజిట్ ముందు డాట్ 14 రెళ్ళు ఎంత? 28. 140లో నుంచి 28ని తీసేస్తే 112. 140లో నుంచి 28 తీసేస్తే 112. ఇందులో కూడా 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 10% 15, 20% ఎంతమ్మా? 30. పోతే సేల్ ప్రైస్ 120. ఇప్పుడు చెప్పండి, మొదటి వస్తువు మీద ఎంత లాభం వస్తుంది? 12 లాభం వస్తుంది. రెండో వస్తువు మీద ఎంత లాభం వస్తుంది? 20 లాభం వస్తుంది. క్వశ్చన్ ఏమన్నాడంటే టీవీ ద్వారా వచ్చే లాభ శాతం ఏసీ ద్వారా వచ్చే లాభ శాతం కంటే ఎంత శాతం తక్కువ? టీవీ నమ్మితే కేవలం 12% లాభం వస్తుంది. ఏసీ నమ్మితే 20% లాభం వస్తుంది. ఏసీ మీద టీవీ ఎంత తక్కువ ఉంది? 20 లాభం, 12 లాభం. ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. 8 తక్కువ ఉంది. దేంతో కంపేర్ చేస్తే? ఏసీతో కంపేర్ చేస్తే, ఏసీ లాభంతో కంపేర్ చేస్తే. సో ఏసీ లాభము బై తక్కువ లాభం ఇంటూ 100. 21 25 8 5 ఎంతమ్మా? 40%. వాడు అమ్మిన వేళలో కంపేర్ చేయట్లేదమ్మా, జస్ట్ ప్రాఫిట్ వాల్యూస్నే కంపేర్ చేస్తున్నాడు. ఏసీ మీద వచ్చిన లాభం కన్నా టీవీ మీద వచ్చిన లాభం ఎంత తక్కువ? ఎవరితో అయితే కంపేర్ చేశాడో ఆ వాల్యూని డినామినేటర్లో తీసుకుంటున్నాం. ఇలా 40% తక్కువ వస్తుంది. ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కోనికల్ టెంట్ ఈస్ టు అకామిడేటెడ్ 12 persons. ఈచ్ పర్సన్ మస్ట్ హ్యావ్ 4 square meters ఆఫ్ ద స్పేస్ ఆన్ ద గ్రౌండ్, 20 cubic meters ఆఫ్ ఎయిర్ టు బ్రీత్ అంటున్నాడు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద కోనికల్ టెంట్. ఒక శంఖాకారపు గుడారం 12 మంది వ్యక్తులకు వసతి కల్పిస్తుంది అన్నాడు. ఒక శంకు షేప్లో ఉన్నటువంటి గుడారం ఎంతమందికి వసతి కల్పిస్తుంది అంటమ్మా? 12 మంది. ఇందులో 12 మంది ఉండొచ్చంట. ఇందులో 12 మెంబర్స్ ఉండొచ్చు అంటున్నాడు. ప్రతి వ్యక్తికి భూమిపై 4 చదరపు మీటర్ల స్థలం. ప్రతి వ్యక్తికి భూమిపై 4 చదరపు మీటర్ల స్థలం. అలాంటి మంది ఎంతమంది ఉన్నారు అంటే 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నారు. ఓకేనా? అంటే భూవైశాల్యం ఎంత వస్తుంది అంటే 12 ఇంటూ ఒక్కొక్క వ్యక్తి చదరపు మీటర్ల స్థలం వస్తుంది. శ్వాస తీసుకోవడానికి 20 క్యూబిక్ మీటర్ల శూన్య ప్రదేశం ఉండాలి అంటున్నాడు. గుడారం యొక్క ఎత్తు ఎంత? అయితే శంకు యొక్క ఘనపరిమాణం అంటే ఏమవుతుందంటమ్మా? 1/3 పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. శంకు యొక్క వాల్యూమ్ అనేది ఏమవుతుందంటే, అంటే శంకు యొక్క ఘనపరిమాణం ఏమవుతుందంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ అంటే భూవైశాల్యం. ఇదేంటమ్మా? పై ఆర్ స్క్వేర్ అంటే భూవైశాల్యం, అంటే బేస్ ఏరియా. భూవైశాల్యం అమ్మ ఇది. భూవైశాల్యం అంటే ఏంటి? ఇక్కడ బేస్ ఏరియా. హెచ్ అనేది ఎత్తు. వాల్యూమ్ అంటే తెలుగులో ఘనపరిమాణం. హెచ్ అంటే అమ్మ ఎత్తు. దీన్ని ఏమంటాం? ఘనపరిమాణం అంటాం. ఘనపరిమాణం అంటే 12 మంది అంటే బేస్లో ఎంత ఏరియాని అయితే ఆక్రమిస్తారు, ఎంత ఎత్తు వరకు ఆక్రమిస్తారు అనేదే అక్కడ వాల్యూమ్. అమ్మ. ఇప్పుడు దీన్నే మనం చేస్తాం. వాల్యూమ్ అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ పర్సన్స్? 12 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత వాల్యూమ్ అవసరం అవుతుంది? 20 అవసరం అవుతుంది. అలా 12 మెంబర్స్ 20 వాల్యూమ్ని ఒక్కొక్కరు ఉపయోగించుకుంటే 12 into 20 అనేది ఈ మొత్తం వాల్యూమ్కి సమానం అవుతుంది. ఇక్కడ 1/3 పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే బేస్ ఏరియా. ఒక్కో వ్యక్తికి ఎన్ని చదరపు యూనిట్లు అవసరం అవుతుంది? 4 square meters అవసరం అవుతుంది. అలాంటి మంది ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్. 12 మెంబర్స్ ఇంటూ 4. 12 into 4 అనేది ఈ బేస్ ఏరియా కింద కవర్ అయిపోతుందమ్మా. అయితే టెంట్ ఎంత హైట్ వరకు ఉందో తెలియదు. ఆ హైట్నే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతుంది.
4 1s ఆర్ 4 5s ఆర్ క్యాన్సిల్ అవుతుందమ్మా. 1/3 ఈ 3 అవతలకి వెళ్తే మల్టిపుల్ అవుతుంది. 3 5s ఆర్ 15 సెంటీమీటర్స్. హైట్ ఎంత సారీ అమ్మా మీటర్లో కదా ఇచ్చాడు. సో హైట్ ఎంత అవుతుందమ్మా ఇక్కడ 15 మీటర్స్ అవుతుంది. ఇక్కడ హైట్ అనేది 15 మీటర్స్. 15 మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ టెంట్ లోపల మొత్తం 12 మంది ఉన్నారు. ఈ టెంట్ లోపల మొత్తం 12 మందిని మొత్తం కంప్లీట్గా ఆక్యుపై చేస్తే 12 మందితో ఎంత వాల్యూమ్ అయితే ఉందో అంత వాల్యూమ్ ఆ కోనికల్ టెంట్ అంతా కవర్ చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే 12 మంది ఒక్కొక్కరి యొక్క ఘనపరిమాణం, అలా టోటల్ కోన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా అంటే 12 మంది బేస్లో ఆక్రమించిన స్థలము ఎంత హైట్ వరకు ఆక్రమించారు, ఇది వాల్యూమ్. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 38. If 72 1/2% of x minus y is equal to 58% of x plus y, then which of the following is true అంటున్నాడు. ఇది వాటిలో ఏది సరి అయింది. 72 1/2 అంటే 2 70s are 140, 2 2s are 4 plus 1 5, 145/2 percentage of x minus y is equal to 58% of x plus y. ఈ ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ ఉంది, రైట్ సైడ్ పర్సంటేజ్ ఉంది. ఇక్కడ పర్సంటేజ్ నేను క్యాన్సిల్ చేస్తున్నా. మిగిలింది ఏంటమ్మా ఈ వాల్యూ. సో 20 కరెక్ట్గా చూడండి అమ్మా. 29 డబలే కదా 58 అంటే. 29 డబలే కదా 58 అంటే. 29 2s 29 5s. ఓకేనా. ఈ 2 అవతలకి వెళ్తే ఎక్స్ మైనస్ వై ఇది అవతల తీసుకురమ్మా బై ఎక్స్ ప్లస్ వై. 2 × 2 ఎంత 4, 5 అనేది ఇటు కిందకు వచ్చేస్తుంది 5. ఓకేనా. ఎక్స్ మైనస్ 5 బై ఎక్స్ ప్లస్ 5. సో రేషియో వాల్యూ కాబట్టి మనం ఎంత వాల్యూకైనా పెంచుకోవచ్చు, ఎంత వాల్యూకైనా తగ్గించుకోవచ్చు అమ్మ, రేషియో వాల్యూ కాబట్టి. సో 4 5 అంటే వై కన్నా ఎక్స్ దగ్గర 4 రూపీస్ ఎక్కువ ఉన్నాయి, మిగతా 1 రూపీ ఇద్దరికి హాఫ్ అంటే డెసిమల్ వస్తుంది కాబట్టి 4 5ని డబల్ చేస్తున్నా 8 10 అంటే 4 5ని నేను ఏం చేసిన అంటే డబల్ చేసిన. ఎక్స్ మైనస్ వై ఎంత ఉందమ్మా 8, ఎక్స్ ప్లస్ వై ఎంత ఉంది 10. మీనింగ్ ఏంటంటే ఎక్స్ దగ్గర వై దగ్గర కలిపి 10 రూపాయలు ఉన్నాయి. జాగ్రత్తగా విను. ఎక్స్ దగ్గర వై దగ్గర కలిపి 10 రూపాయలు ఉన్నాయి. వై కన్నా ఎక్స్ దగ్గర 8 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా 8 రూపీస్ పక్కన పెడితే వై కన్నా ఎక్స్ దగ్గర 8 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా 8 రూపాయలు పక్కన పెడితే మిగతా 2 రూపాయలు, 10లో మిగతా 2 రూపాయలు ఇద్దరి దగ్గర సమానంగా ఉన్నట్టే కదమ్మా. సో వై దగ్గర 1 రూపాయి, ఎక్స్ దగ్గర 1 రూపాయి. 1 + 8 ఎంత 9. అంటే ఎక్స్ వాల్యూ 9, వై వాల్యూ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 times వై అని చెప్పొచ్చా. సూటబుల్ ఆప్షన్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 times వై. సో క్యాల్కులేషన్ అర్థమైంది కదా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అమ్మా. ఏ దగ్గర బి దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి. ఏ మైనస్ బి 50 రూపీస్ అంటున్నా. ఏ మైనస్ బి 60 రూపీస్ అని తీసుకుందాం. ఏ మైనస్ బి 60 రూపీస్. ఏ దగ్గర బి దగ్గర కలిపి 100 ఉన్నాయి. ఏ మైనస్ బి 60 అంటే బి కన్నా ఏ దగ్గర ఒక 60 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ 60 రూపీస్ పక్కన పెడితే మిగిలిన 100లో 60 రూపీస్ పక్కన పెడితే మిగిలిన 40 ఇద్దరి దగ్గర 20 ఉంటాయి. కాకపోతే ఏ దగ్గర 60 ఎక్స్ట్రా ఉన్నాయి కదా +60. అలా ఏ దగ్గర 80, బి దగ్గర 20 ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే అమ్మ. ఎక్స్ ప్లస్ వై 10 ఉంది, ఎక్స్ మైనస్ వై 8 ఉంది. వై కన్నా ఎక్స్ దగ్గర 8 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఈ 10లో 8 రూపాయలు పక్కన పెడితే మిగిలిన 2 రూపాయలు ఇద్దరి దగ్గర రూపాయి ప్లస్ అంటే 1 + 8 ఎంత 9. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అందుకని క్యాన్సిలేషన్ చేసి సబ్స్టిట్యూట్ చేయకుండా ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు అవకాశం ఉంటుంది అర్థం చేసుకుంటే. సరేనా. ఇప్పుడు ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ లెన్స్ విల్ గివ్ 3 sides ఆఫ్ అన్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనుక తీసుకుంటామా, ట్రయాంగిల్కి 3 sides ఉంటాయి కదా, ఏబిసి అనే సైడ్స్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏ స్క్వేర్, ఇక్కడ కండిషన్ ఏంటంటమ్మా ఇక్కడ ఈ 3 సైడ్లలో సి అనేది
ఏకి బి కన్నా ఎక్కువ లెంత్ అని అనుకుందాం. సి అనే లెంత్ ఏబి పొడవుల కన్నా ఎక్కువ పొడవు. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే ఆ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందమ్మా. అంటే లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇఫ్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే అది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం. లంబకోణం అంటే 90 డిగ్రీలు ఉండాలి ఒక కోణం. ఓకేనా. అబ్ట్యూస్ యాంగిల్ అంటే త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే అది అధిక కోణ త్రిభుజం. ఒకవేళ సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటే అది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందమ్మా. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దాన్ని అల్పకోణ త్రిభుజం అంటాం. అల్పకోణ త్రిభుజం అంటాం. అల్పకోణ త్రిభుజం. మరి ఇప్పుడు ఈ 3 సైడ్స్ అంటే 3 సైడ్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి ఏ త్రిభుజం అన్నాడు? అధిక కోణ త్రిభుజం అన్నాడు. ఇందులో ఎక్కువ పొడవు ఉన్న దాన్ని సిగా కన్సిడర్ చేసి, అంటే ఎక్కువ పెద్ద వాల్యూని సిగా కన్సిడర్ చేసి సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ఆప్షన్ అయితే సాటిస్ఫై చేస్తుందో అదే మన రిక్వైర్డ్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది అవుతుంది. ఇది సి స్క్వేర్ అంటే 65 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16 స్క్వేర్ ప్లస్ 63 స్క్వేర్. ఫస్ట్ ఎంత ఉందో చూద్దామమ్మా విడివిడిగా. ఎంత ఉందో చూద్దాం. 65 స్క్వేర్ అంటమ్మా 5 స్క్వేర్ 25, 6 7 సార్ ఎంత 42, 4225. 16 స్క్వేర్ అంటే 256, 63 స్క్వేర్ అంటమ్మా 3 స్క్వేర్ 09, 6 స్క్వేర్ 36, 18 18 18 36 అంటే వాల్యూ ఎంత 3969. 3969 రెండు కలిపితే ఎంత వస్తుందమ్మా 4225 వస్తుంది. అంటే ఈక్వల్ అయింది కదా. అంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కానీ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది అవ్వదాం. సో మన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ చూడు. 64 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ప్లస్ 62 స్క్వేర్. ఫస్ట్ విడివిడిగా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదైతే అవ్వట్లేదు. సేమ్ అయితే అవ్వట్లేదు. నెక్స్ట్ 64 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16, 6 స్క్వేర్ అంటే 36, 6 4 సార్ ఎంత 24, డబల్ చేస్తే 48. ఎంత వస్తుందమ్మా వాల్యూ 4096. వాల్యూ ఎంత 4096. 4096. అలాగే 62 స్క్వేర్ ఎంత అంటే 2 స్క్వేర్ 04, 6 స్క్వేర్ 36, 6 2 సార్ 12, 12 డబల్ చేస్తే 24, 3844. 3844 ఇదంతా 225. 3844 225 4069. 4069. 4069 కన్నా 4096 పెద్దదే కదా. అంటే ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదమ్మా. సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి సో మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ వాల్యూస్ టు మేక్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 15, 62, 64. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో 39కి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా అవ్వచ్చా అంటే అవ్వవు, ఖచ్చితంగా అవ్వు. ఆన్సర్ ఒకటే ఉంటుందమ్మా ఎప్పుడు కూడా. సో మిగతా చెక్ చేసినా తక్కువ లేదా ఎక్కువ ఉంటాయి అంటే తక్కువ ఉంటేనే కానీ తక్కువ ఉండొచ్చు లేదా ఈక్వల్ అయినా ఉండొచ్చు కానీ ఇలా ఎక్కువ అయితే అవ్వదు. ఎందుకంటే ఒక ఆన్సర్ క్లోజ్ అయింది కదా ఇక్కడే మనకి. సో ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్కి? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 9, 12, 14 అంటున్నాడు. 9, 12, 14 చేత భాగించబడే కనిష్ట వర్గం ఏది? డైరెక్ట్ ఆప్షన్ వెరిఫై కూడా చేయొచ్చు, చూద్దామమ్మా. సో 12 అంటే ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్ కదా. 12తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అనేది అవ్వకూడదు. ఆడ్ నెంబర్ అనేది అవ్వకూడదు. ఓకేనా. ఆడ్ నెంబర్ అనేది అవ్వకూడదు. స్క్వేర్లలో యూనిట్ డిజిట్ 2 అనేది ఎప్పుడూ రాదమ్మా. యూనిట్ డిజిట్ 2 అనేది ఎప్పుడూ రాదు. అంటే 1 స్క్వేర్ అంటే ఎంత 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 10 స్క్వేర్ 100.
ఎలా చూసినా సరే యూనిట్ ప్లేస్ 1 4 9 6 సేమ్ రిపీట్ అవుతుంది 6 9 4 1. ఓకేనా, ఇవే యూనిట్ ప్లేస్లో వస్తాయి. 2 యూనిట్ డిజిట్లో ఉంది అంటే అది స్క్వేర్ కాదు. ఇంతకన్నా పెద్ద స్క్వేర్స్ నువ్వు ఏవైనా తీసుకో, ఏ వస్తాయి ఒకట్ల స్థానంలో 1 4 9 6 6 9 4 1. 5 స్క్వేర్కి 5, 0 స్క్వేర్ ఉన్నప్పుడు 0, వాటికి కామన్ యాస్టీస్ వస్తాయి. సో ఇలా ఉంటాయమ్మా స్క్వేర్స్. అంటే యూనిట్ డిజిట్ అయితే 2 రాదు. సో నెక్స్ట్ ఇంకేముంది, 4 ఉంది, 6 ఉంది. 1764 1746 1746. ఇప్పుడు ఈ నెంబర్లని 9 భాగిస్తుందో లేదో చెక్ చేయండి. 9 అంటే అంకెల మొత్తం 9తో భాగించబడితే ఆ టోటల్ నెంబర్ 9తో డిజిబుల్ అవుతుందని, లేకపోతే లేదు అని చెప్తాం. అంకెల మొత్తం కలిపితే 18 రెండింటితో భాగించబడుతుంది. 12 ఉంది కదమ్మా, 12తో చూద్దాం. 12 1s are 12 56, 12 4s are 48, 12 7s are 84. 12 1s are ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లా. 12 1s are 12, 12 4s are 48, ఎస్ ఫోర్త్ ఆప్షన్ అవ్వట్లా. సో ఆన్సర్ ఏంటమ్మా 1764. 1764. ఆ 1764 కూడా ఖచ్చిత వర్గం ఏమవుతుందంటే అది 42 స్క్వేర్ వాల్యూ అవుతుంది. ఎలా అంటే యూనిట్ డిజిట్ 4 కాబట్టి 2 స్క్వేర్, 2 డిజిట్స్ రిమూవ్ చేస్తే 17 బిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత 4 కదా, 4 స్క్వేర్ అంటే 42 స్క్వేర్ అవుతుంది. క్లియర్గా తెలిసిపోతుందమ్మా సెకండ్ ఆప్షన్ ఖచ్చిత వర్గం అని. లేదు సార్ నేను ఇలా డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫై చేయలేను, నాకు ప్రొసీజరే కావాలి అంటే ఇలా ట్రై చేయొచ్చు. కింద ఇచ్చిన ఆప్షన్లో ఒక సంఖ్య ఖచ్చిత వర్గం అన్నాడు, ఆ సంఖ్య వీటితో భాగించబడుతుంది అని చెప్తున్నాడు. వీటితో భాగించబడుతుంది అంటున్నాడు. అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చిన సంఖ్యల చేత భాగించబడుతుంది అంటే ఆ సంఖ్యను ఇచ్చిన సంఖ్యల యొక్క కసాగు, గివెన్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అని చెప్పుకుంటాం. 9 12 14 9 12 14 ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం కూడా క్యాన్సిలేషన్ మెథడ్ చేద్దామమ్మా, చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ 9 12 లేదా 9 12 ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకున్నా పర్లేదు. 9కి 12కి ఎల్సిఎం ఎంత 36. 9 12 కామన్ నెంబర్ ఎంతమ్మా, కామన్ ఎల్సిఎం ఎంత 36. ఇక్కడ 2 18s are 2 7s are 2 కామన్గా రాయి, అంటే ఏదైతే క్యాన్సిల్ చేస్తుందో దాని పక్కన రాయి. 18 17లో కామన్గా ఏది పోదు కాబట్టి 18 7s are ఎంత 126. సో ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా వాల్యూ 252 అనేది ఎల్సిఎం అవుతుంది. 252. సో 252తో డివైడ్ చేయాలంటే ఖచ్చితంగా అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో ఇది అవ్వదు. 250 అమ్మ. 25 7s are ఎంత 25 4s are 100, 25 7s are 1750. మరి 2 7s are ఎంత 14. కరెక్ట్గా 252 7 టైమ్సే పోతుంది ఇక్కడ. 252 7s are 1764. సో ఆన్సర్ ఎంత సెకండ్ ఆప్షన్. ఇలా కూడా నువ్వు ట్రై చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. A bike can cover 732 kilometers in 12 hours. Find the distance covered by the bus in 15 hours whose speed is 40% more than the speed of the bike. బైక్ స్పీడ్ కన్నా దీని స్పీడ్ అంటే మీన్స్ బైక్ స్పీడ్ కన్నా బస్ స్పీడ్ ఎంత పర్సెంట్ ఎక్కువ 40% ఎక్కువ అన్నాడు. ఒక బైకు 12 గంటల్లో 732 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. డిస్టెన్స్ బై టైము ఏమొస్తుందమ్మా స్పీడే కదా. 12 6 72, 12 1 12. ఓకేనా. 12 6 72, 12 1 12. అంటే బైక్ స్పీడ్ ఎంత 61 ఉంది. బైక్ స్పీడ్ ఎంత 61. సో బస్సు స్పీడ్ అనేది బైక్ స్పీడ్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ 40% ఎక్కువ. 40/100 22s are 25s are. బైక్ స్పీడ్ 5 అయితే దాని మీద ఎంత ఎక్కువ 2 ఎక్కువ. అంటే ఇలా చెప్పొచ్చా, బైక్ స్పీడ్ 5 అయితే దాని మీద 2 ఎక్స్ట్రా, 5 మీద 2 ఎక్స్ట్రా అంటే 7/5. సో బైక్ స్పీడ్ 61 అయితే దాన్ని ఇంటూ 7/5 చేస్తే బైక్ 5 మీద 2 ఎక్స్ట్రా, దాన్ని ఇలా రాస్తామమ్మా 7 పార్ట్స్ అని. లేదా నార్మల్గా తీసుకుంటాం కదా, 5 పార్ట్స్ బైక్ 61 అయితే 7 పార్ట్స్ బస్ ఎంత, క్రాస్ మల్టిపుల్ చేస్తే 7 పైకి వెళ్తుంది 5 కిందకు వస్తుంది. అలా వచ్చిందని ఇలా అయినా మీరు కన్సిడర్ చేయొచ్చు దాన్ని. ఇలా బస్సు స్పీడ్ వచ్చింది. ఇంత స్పీడ్తో బస్సు 15 గంటల్లో ప్రయాణించిన డిస్టెన్స్ ఎంతనే అన్నాడు. 15 గంటల్లో ప్రయాణించిన డిస్టెన్స్ అంతనే కదమ్మా అన్నాడు. సో 5 1s are 5 3s are 3 7s are ఎంత 21.
1 ఇంటూ 1 ఎంత 1. సో యూనిట్ డిజిట్ 1 వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకు ఒకటే ఉంది. అంటే బస్సు 15 గంటల్లో వెళ్ళే దూరం ఎంత అంటే 1281 కిలోమీటర్స్, 1281 కిలోమీటర్స్ డిస్టెన్స్ అమ్మ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు డూ ఏ సర్టెన్ వర్క్, అజయ్ అండ్ భారత్ వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. Bharat starting the work on the first day, Ajay can finish the work alone in 32 days. If the work gets completed in exactly 8 days, then Bharat alone finishes 7 times the same work in dash dash. In how many days? క్వశ్చన్ అమ్మా, ఒక నిర్దిష్ట పని చేయడానికి అజయ్ భరత్ ప్రత్యామ్నాయ రోజులలో పని చేస్తున్నారు. అజయ్ భరత్లో ఒక పనిని ఆల్టర్నేట్ డేస్లో పూర్తి చేస్తున్నారు. భరత్ మొదటి రోజు పని ప్రారంభిస్తాడు. అజయ్ ఒకటే పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడంట. ఇది మెయిన్ క్లూ అమ్మ. ఇక్కడ భరత్ అజయ్ ఇద్దరూ కలిసి ఒక పనిని చేస్తున్నారు. అది కూడా ఎలా చేస్తున్నారు, ఆల్టర్నేట్ డేస్లో చేస్తున్నారు. మొదటి రోజు భరత్ చేస్తే రెండవ రోజు అజయ్ చేస్తున్నాడు. అలా వర్క్ని పూర్తి చేస్తున్నారు. ఇంకా మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, అజయ్ ఒక్కడే ఒక పనిని 32 రోజుల్లో చేయగలుగుతాడు. నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటమ్మా, సో అజయ్ టోటల్గా ఒక వర్క్ని పూర్తి చేయడానికి 32 డేస్ అని చెప్పాడు కదా. అజయ్ ఎఫిషియన్సీ ఎంతో తెలియదు, భరత్ ఎఫిషియన్సీ ఎంతో తెలియదు. అప్పుడు నువ్వు అజయ్ ఎఫిషియన్సీని 1 యూనిట్గా కన్సిడర్ చేయాలమ్మా. అజయ్ ఎఫిషియన్సీని 1 యూనిట్గా తీసుకోవాలి. ఫిక్స్డ్ అమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఇంకా ఫిక్స్ అదేక. ఏ ఎఫిషియన్సీ ఇవ్వనప్పుడు అజయ్ ఎఫిషియన్సీ 1 యూనిట్ తీసుకుంటే 32 డేస్ 1 యూనిట్ ఎఫిషియన్సీ. 32 అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ, కాలము ఇంటూ సామర్థ్యం పని వస్తుంది. టోటల్ వర్క్ ఎంత వచ్చిందమ్మా, 32 యూనిట్స్ వచ్చింది. ఈ పనిని సరిగ్గా 8 రోజుల్లో పూర్తయితే, అంటే వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ చేసుకుంటా పోతే వర్క్ 8 డేస్లో కంప్లీట్ అయింది. వర్క్ 8 డేస్లో పూర్తయిందంటే 4 డేస్ భరత్ వర్క్ చేస్తే మిగతా 4 డేస్ ఎవరు వర్క్ చేశారు, అజయ్ వర్క్ చేశాడు. అంటే చూడమ్మా, నువ్వు చెప్పు. ఫస్ట్ డే భరత్, రెండో రోజు అజయ్, తర్వాత భరత్, తర్వాత అజయ్. ఆల్టర్నేట్ డేస్ చేసుకుంటూ పోతే 8 డేస్లో పని కంప్లీట్ అయింది. అంటే ఒక 4 డేస్ ఏమో భరత్ చేశాడు, అంటే ఆల్టర్నేట్ డేస్లోనే చేశారు. ఆ 8 డేస్ టోటల్ టైంలో 4 డేస్ భరత్ కేటాయిస్తే, అంటే 4 డేస్ భరత్ వర్క్ చేస్తే మిగతా 4 డేస్ మీన్స్ 4 డేస్ అజయ్ కంప్లీట్ చేశాడు. అజయ్ అనేవాడు ఎంత కంప్లీట్ చేసినా 4 డేస్లో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు, ఒక రోజు వాడి యూనిట్స్ 1 యూనిట్, ఒక రోజుకి వాడు చేసే పని 1 యూనిట్. మరి 4 డేస్లో 4 యూనిట్సే కదా చేయగలిగేది. మరి 32లో 4 యూనిట్స్ పోతే మిగిలినవి ఎన్ని యూనిట్స్, 28 యూనిట్స్. ఈ 28 యూనిట్స్ వర్క్ని భరత్ అనేవాడు ఎంత ఎఫిషియన్సీలో తెలవదు, బిఎన్ ఎఫిషియన్సీ. ఎన్ని డేస్లో చేశాడు, 4 డేస్లో చేశాడు. 4 1s 4 7s. చూడండమ్మా, ఇక్కడ అజయ్ అనేవాడు వన్ డేకి 1 యూనిట్ లెక్కన 4 డేస్లో 4 యూనిట్స్ చేశాడు. భరత్ అనేవాడు బిఎన్ ఎఫిషియన్సీతో 4 డేస్ చేశాడు. ఆ చేసిన వరకు 32లో 4 పోగా మిగిలిన 28 యూనిట్స్ వరకు. 4 1s 4 7s. అంటే భరత్ ఎఫిషియన్సీ ఎంత వచ్చిందమ్మా, 7 వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ టోటల్ వర్క్లో 7 యూనిట్స్ వర్క్ని, ఈ టోటల్ వర్క్లో 7 యూనిట్స్ వర్క్ అంటే 7 టైమ్స్ వర్క్ని, ఈ టోటల్ వర్క్లో 7 టైమ్స్ వర్క్ని ఎవరొక్కలే చేశాడంట, భరత్ ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. భరత్ ఒక్కడే ఎఫిషియన్సీ ఎంత వచ్చిందమ్మా, 7 వచ్చింది. 7 అంటే వర్క్ బై ఎఫిషియన్సీ టైం వస్తుంది. 7 క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ ఏమొస్తుందమ్మా, 32 డేస్ వస్తుంది. సో 42కి ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి అరేంజ్ చేయడం అమ్మ. సో లార్జ్ ఫ్రాక్షన్ టు స్మాల్ ఫ్రాక్షన్, లార్జ్ ఫ్రాక్షన్ నుంచి స్మాల్ ఫ్రాక్షన్కి అరేంజ్ చేయడాన్ని సో డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి. అవరోహణ క్రమం అంటే పెద్ద విలువ నుంచి చిన్న విలువకి, ఆరోహణ క్రమం అంటే చిన్న విలువ నుంచి పెద్ద విలువకి అరేంజ్ చేయడం. ఇక్కడ భిన్నాలు గమనిస్తే 3/7, 1/2, 5/8, 3/5 అన్ని ఆప్షన్లలో ఒకటే భిన్నాలు ఉన్నాయి. ఇక్కడ రాస్తున్నామా, ఫస్ట్ భిన్నం ఏంటి, 3/7. ఏదైనా ఒక ఆప్షన్లో భిన్నాలు తీసుకుందాం, ఎందుకంటే అన్ని ఆప్షన్లలో ఒకే భిన్నాలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఆప్షన్లో భిన్నాలు తీసుకుందాం. 3/7, 1/2, 5/8,
3/5 ఇవమ్మా భిన్నాలు. సో ఇక్కడ ప్రతి భిన్నం నువ్వు గమనిస్తే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ ఎక్కువ, న్యూమరేటర్ కన్నా డినామినేటర్ ఎక్కువ, న్యూమరేటర్ కన్నా డినామినేటర్ ఎక్కువ ఉంది. అంటే లవం కన్నా హారం ఎక్కువ ఉన్నప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తా, గుర్తుపెట్టుకోమ్మా. లవం కన్నా హారం ఎక్కువ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఉంది కదా, 3కి 7కి భేదం ఎంతమ్మా? 4 ఉంది కదా. ఆ 4 తోటి భేదంతో లవాన్ని భాగించు, లవాన్ని భాగించు. బాగా ఫలాలు ఇక్కడ రాసుకుంటూ వెళ్ళు. చిన్న చిన్న బాగా ఫలం వస్తే చిన్న భిన్నం, పెద్ద బాగా ఫలం వస్తే పెద్ద భిన్నం. 3కి 7కి డిఫరెన్స్ ఎంతమ్మా? 4. 0.4తో 3ని భాగించు. 4 7 4 5 1/2. 1కి 2కి డిఫరెన్స్ 1. 1 అనేది ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుందమ్మా? 1 టైం, 1 టైం. ఓకేనా. నెక్స్ట్ 5/8. 5కి 8కి డిఫరెన్స్ ఎంత? 3. 3 అనేది 3 1 3 6. 3కి 5కి డిఫరెన్స్ ఎంతమ్మా? 2. 2 అంటే ఎన్ని టైమ్స్? 2 1 2 5. సో ఇక్కడ ఈ భాగాఫలాలలో పెద్ద భాగఫలం ఎక్కడ? 1.6. ఇది పెద్ద భిన్నం, ఇది పెద్ద భిన్నం. అంటే 5/8 అనేది పెద్ద భిన్నం. తర్వాత ఏముంది? 1.5 అంటే 3/5 అనేది తర్వాత పెద్ద భిన్నం. అంటే ఎక్కువ నుంచి తక్కువకు అరేంజ్ చేస్తాం. తర్వాత 1 అనేది పెద్ద విలువ కాబట్టి 1/2 పెద్ద భిన్నం. సో అన్నిటికన్నా చిన్నది 3/7. ఈ ఆర్డర్లో ఉన్నది ఆప్షన్ ఏముందమ్మా? ఫోర్త్ ఆప్షన్. అంటే క్రాస్ మల్టిప్లై ఏం చేయకుండా సింపుల్గా న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దగా ఉన్నప్పుడు, లవం కన్నా హారం పెద్దగా ఉన్నప్పుడు డిఫరెన్స్ తీసుకొని న్యూమరేటర్స్ని భాగించండి. అంటే లవాలను భాగిస్తే చిన్న బాగా ఫలం వస్తే చిన్న భిన్నం, పెద్ద బాగా ఫలం వస్తే పెద్ద భిన్నం. సో పెద్ద భిన్నం నుంచి చిన్న భిన్నంకి అరేంజ్ చేయమన్నాడు కాబట్టి సో సూటబుల్ ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. 44. If the rate of interest for the first year, second year 16%, 20% per annum respectively, compounding annually, then the sum of money rounded off to the 1 decimal place, the amount for 2 years will be 9,600. మొదటి సంవత్సరం రెండో సంవత్సరం వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంట? 16%. మొదటి సంవత్సరం వడ్డీ రేటు 16% ఉంది, రెండో సంవత్సరం వడ్డీ రేటు 20%గా ఉంది. 2 సంవత్సరాల తర్వాత అయిన మొత్తం 9,600 అయితే అసలు సుమారుగా ఎంత ఉండొచ్చు అంటున్నాడు. సో మొదటి సంవత్సరం ప్రిన్సిపల్ అమౌంట్, ఫస్ట్ ఇయర్ ఎంత ప్రిన్సిపల్ ఎంత అమౌంట్ అవుతుంది, సెకండ్ ఇయర్ ఎంత ప్రిన్సిపల్ ఎంత అమౌంట్ అనేది చూద్దాం. 16%. ఏదైనా ఒక శాతం విలువని భిన్నంలోకి మార్చాలంటే బై 100 చేయండి అమ్మ, భిన్నంలోకి మారుతుంది. ఓకేనా. 4 4s 425 4 4s 425. సో ఇక్కడ 4 4s 425. టోటల్ ప్రిన్సిపల్ 25 పార్ట్స్ అయితే అందులో 4 పార్ట్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. 29 అనేది అమౌంట్ అయింది. అలాగే 20%ని ఫ్రాక్షన్లోకి మార్చాలమ్మా. 21s 25s 21s 25s. టోటల్ 5 పార్ట్స్ అనేది ప్రిన్సిపల్ అయితే దాని మీద 1 పార్ట్ ఇంట్రెస్ట్ 6 పార్ట్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ కలిపితే ఇది 6 పార్ట్స్ అవుతుంది. క్యాన్సిల్ అయితేనే క్యాన్సిల్ చేయి, లేకపోతే లేదు. ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ ఎంత ఉండాల్సింది ఎంత ఉంది, సెకండ్ ఇయర్లో 5 పార్ట్స్ 6 పార్ట్స్ అయింది. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ప్రిన్సిపల్, ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే మనకి అమౌంట్ అవుతుంది. 25 5s 125. 6 20s ఎంత? 6 20s ఎంత? 120. 6 9s ఎంత? 54. 120 54 174. 120 54 174. ఓకేనమ్మా. సో ఈ 174 అమౌంట్ని మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 9,600 ఇచ్చాడమ్మా. అయితే 125 పార్ట్స్ ఎంత? 125 పార్ట్స్ ఎంత? ఓకేనా. సో ఇక్కడ 125 4s అంటే 125 12 1s 12 అప్రాక్సిమేట్గా తీసుకుందాం అమ్మా, అప్రాక్సిమేట్గా తీసుకుందాం. ఇక్కడ 17 అనేది ఇక్కడ 175 ఉంది అనుకుందాం. 175 ఉంది. 5 2s 5 5s, ఇక్కడ 5 3s 15, 5 5s, ఇక్కడ 5 7s 5 5s, 7 1s 7, 7 1s 7, 26 కదా. 7 3s 21, 7 3s 21, 7 7s 137 టైమ్స్ అప్రాక్సిమేట్ అమ్మా. 5 7s 35, 5 3s 15,
15 ప్లస్ 3 ఎంతమ్మా 18, 5 1s are 5 ప్లస్ 1 6, 685 చేంజ్. ఇచ్చిన ఆప్షన్లో 6850 చేంజ్ ఏముందమ్మా 685, 63 ఉంది, 71 ఉంది, 62 ఉంది. అంటే సూటబుల్ ఆప్షన్ ఏంటమ్మా 68, చేంజ్లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది 6896.5. ఇప్పుడు అడిగింది కూడా అప్రాక్సిమేటే కాబట్టి అప్రాక్సిమేటే చెప్తే సరిపోతుందమ్మా 6896.5, 6896.5. 174 9600 అయితే 125 ఎంత 6896.5. సో ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ x is equal to total number of composite numbers between 86 and 100, y is equal to total number of prime numbers between 121 133. సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటమ్మా కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏదైనా ఒక నెంబర్కి 2 అంతకన్నా ఎక్కువ కారణాంకాలు 2 అంతకన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తే ఆ నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2కి 1 2 మాత్రమే కారణాంకాలు, 2ని భాగించేవి 1 2 భాగిస్తాయి. 4 తీసుకుంటే 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 4 భాగిస్తుంది. 2కి 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి, 4కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 4ని కాంపోజిట్ నెంబర్ అంటాం, 2 ఫ్యాక్టర్స్ వస్తే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. సో కాంపోజిట్ నెంబర్ అంటే క్లారిటీ వచ్చింది కదమ్మా, సంయుక్త సంఖ్య అంటే ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఓకే, ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ 86 100 మధ్యలో ఉన్న కాంపోజిట్ నెంబర్స్ అంటే 87 3 2s 3 9s, 88 కాంపోజిటే, 89 కాదు 90 కాంపోజిటే, 91 కాంపోజిటే, 1391, 92 కాంపోజిటే, 93 కాంపోజిటే, 94 అవుతుంది, 95 1995, 96 అవుతుంది, 97 అవ్వదు, 98 అవుతుంది, 99 అవుతుంది. ఇక్కడ వరకు అమ్మ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎన్ని నెంబర్స్ వస్తున్నాయమ్మా 11 నెంబర్స్ వస్తున్నాయి. సో ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి 11. ఇప్పుడు వై అనేది ఏమన్నాడమ్మా 121 133 మధ్య వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటున్నాడు. 121 133 మధ్య అంటే 123 121 122 122 వస్తుంది, 124 125 127, ఇక్కడ 121 122 122 ఈవెన్, 123 అమ్మ 3తో 124 పోతుంది, 125 123 పోతుంది, 122 చూడండి 122 కూడా పోతుంది, ప్రైమ్ నెంబర్ కాదు అది. 124 125 126 127 127 ఏమైనా పోతుందా పోదు, 127 128 129 129 ఓకే, 130 131 అమ్మ 131 అంటే 127 131 ఈ రెండు ప్రైమ్ నెంబర్స్. 131 3 4 ఇంక దేంతో పోదు అంటే 127 131 ఈ రెండు మాత్రమే. ఓకేనా, ఈ రెండు మాత్రమే మనకి 7 1 7 7 49 ఈ రెండు మాత్రమే 121 133 మధ్యలో వచ్చే ప్రధాన సంఖ్యలు. వై విలువ ఎంతమ్మా 2. ఇక్కడ ఏమడిగాడు ఎక్స్ ప్లస్ వై. 11 ప్లస్ 2 ఎంతమ్మా 13 ఇంటూ 11 మైనస్ 2 ఎంత 9, 39 సార్ ఎంత 117, 39 సార్ ఎంతమ్మా 117. సో 45 ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers when divided by a certain divisor leaves the remainders 57. Sum of the 2 numbers is divided by the same divisor, the remainder is 49. The divisor is రెండు సంఖ్యలను ఒక నిర్దిష్ట విభాజకంతో భాగించినప్పుడు శేషం 57ని వదిలివేస్తాయి. ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని అదే విభాజకంతో భాగించినప్పుడు శేషం 49 వస్తుంది. అయినా విభాజకం ఎంత? మనం ఇక్కడ 2 నెంబర్స్లను రెండు సంఖ్యలను ఒక సంఖ్యతో భాగిస్తే ఏ అనే సంఖ్య బి అనే సంఖ్య రెండు సంఖ్యలు అనుకుంటే ఏ అనే సంఖ్య బి అనే సంఖ్య రెండు సంఖ్యలు అనుకుంటే ఒక సంఖ్యతో భాగిస్తే ఏని భాగించినప్పుడు శేషం 57 వస్తుంది. దీన్ని R1 అనుకుందాం, ఫస్ట్ రిమైండర్ కాబట్టి R1 అనుకుందాం. బి అనే నెంబర్ని భాగించినా సరే శేషం 57 వస్తుంది. ఆ ఏబి సంఖ్యలను
ఏబి సంఖ్యలను విడివిడిగా ఒక డివిజర్ డి అనే నెంబర్ భాగిస్తే డి డి తోటి ఏని భాగిస్తే R1 అనే శేషం, అదే డి తోటి బి అనే మరో సంఖ్యను మళ్ళీ సపరేట్గా భాగిస్తే R2 శేషం 57 వస్తుంది అంటున్నాడు. ఈ రెండు సంఖ్యల మొత్తాన్ని అదే డివిజర్తో భాగిస్తే ఈసారి శేషం 49 వస్తుంది అంటున్నాడు. డి తోటి ఏని భాగిస్తే 57 శేషం, డి తోటి బిని భాగిస్తే 57 శేషం, డి తోటి ఏ ప్లస్ బిని భాగిస్తే 49 శేషం. ఇలాంటి పరిస్థితుల్లో డివిజరు అంటే విభాజకం, డివిజర్ అంటే ఏంటి అని అన్నప్పుడు ఆ విభాజకం ఏంటి అని అన్నప్పుడు రూల్ ఏంటంటమ్మా, R1 ప్లస్ R2 మైనస్ R3. ఇంపార్టెంట్ అమ్మ. ప్రొసీజర్ అయితే చాలా హెవీ అవుతుంది. సింపుల్గా ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నాం ఈ కాంబినేషను. సో డివిజర్ ఏమవుతుందంటే R1 ప్లస్ R2 మైనస్ R3. సో ఇక్కడ డివిజర్ ఈజ్ ఈక్వల్ టు R1 అంటే 57, R2 అంటే 57, R3 అంటే 49. సో వాల్యూ ఎంతమ్మా, 114లో నుంచి 49 అంటే ఆల్మోస్ట్ 50 కదమ్మా, తీసేసి ఎంత 65. సో ఆ డివిజర్ ఏమవుతుందంటే అమ్మ ఇక్కడ 65 అనేది అవుతుంది. సో డివిజర్ అనేది 65 అవుతుందమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా 47. 2 dice are thrown, find the probability of getting sum more than 9. 2 పాచికలను ఎగరవేసినప్పుడు వాటి మొత్తం 9 కంటే ఎక్కువ పొందే సంభావ్యత ఎంత అంటున్నాడు. వాటి మొత్తం 9 కన్నా ఎక్కువ వచ్చే సంభావ్యత అంటున్నాడు. ఇక్కడ ఏ అంటే 2 పాచికలను దొర్లిస్తే 2 ఫేసుల మీద 2 నెంబర్లు కనిపిస్తాయి. ఏ అనే ఒక నెంబరు, బి అనే ఒక నెంబరు. ఈ రెండింటి మొత్తము 9 కన్నా ఎక్కువ ఉండాలి. 9 ప్లస్ ఉండాలమ్మ, 9 ప్లస్ ఉండాలి అంటే 9 విలువ కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటి పాసిబిలిటీస్ చూద్దాం. 9 కన్నా ఎక్కువ ఉండాలంటే 5, 5, 10, 9 కన్నా ఎక్కువ. 6, 6, 12, 9 కన్నా ఎక్కువ. 6, 4, 10, 9 కన్నా ఎక్కువ. 4, 6, 10, 9 కన్నా ఎక్కువ. ఓకేనా. సో నెక్స్ట్ ఎన్ని వస్తున్నాయి పాసిబిలిటీస్, 1, 2, 3, 4 వస్తున్నాయా. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా, 6, 4, 6, 5, 6, 5, 11, 5, 6, 11, 5, 5, 6, 6, 6, 4, 4, 6. అంటే 2 పాచికలను ఒకేసారి దొర్లిస్తే 5, 5 పడవచ్చు, 6, 6 పడవచ్చు, 6, 4 పడవచ్చు, 4, 6 పడవచ్చు, 6, 5 పడవచ్చు, 5, 6 పడవచ్చు. అలా 9 కన్నా ఎక్కువ ఉండే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. సో మనకి ఫేవర్గా 6 ఉన్నాయి. సంభావ్యత అంటే లవంలో మనకి అనుకూలంగా ఎన్ని ఉన్నాయి, హారంలో మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి. 2 పాచికలను దొర్లిస్తే ఒక్కో పాచికకు 6 ముఖాలు ఉంటాయి. 6 ముఖాలు ఉంటాయి. ఎన్ని అయితే దొర్లిస్తాడో వాటిని పవర్లో తీసుకుంటాం. 2 డైస్ని దొర్లిస్తున్నాడు కాబట్టి పవర్లో 2 అమ్మ. 6 స్క్వేర్ 36 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఏంటా 36 అంటే 2 పాచికలను దొర్లిస్తే 1, 1, 1, 2, 1, 3 అంటే నెంబర్లు అమ్మ, వాటి మీద పడే నెంబర్లు. 1, 4, 1, 5, 1, 6 ఇలా అలా నెంబర్లు అనేది వస్తాయి అన్నమాట. అలా మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా, 36 ఉన్నాయి. 6 1 6 6. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా, 1/6 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 1/6. 6 1 6 6, 1/6. 47కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ 48. ఫర్ వాట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ k డస్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్. k యొక్క ఏ ధనాత్మక విలువలు ఈ క్రింది జత సరళ సమీకరణాలు అనంతమైన సాధనలను కలిగి ఉంటుంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది మీకు. 2 ఈక్వేషన్స్ ఉంటాయమ్మా. ఒకటి a1x b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక సమీకరణం అంటే ఒక సరళ రేఖ సమీకరణం, మరో సరళ రేఖ సమీకరణం a2x b2y c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా 2 సరళ రేఖలు అంటే c2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 స్ట్రేట్ లైన్స్. ఈ 2 స్ట్రేట్ లైన్స్ ఖండించుకుంటే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా ఒక పాయింట్ దగ్గర. ఈ లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటామమ్మా. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఓకేనా. ఖండన రేఖలు అంటాం.
ఒకే ఒక సొల్యూషన్ ఉంటుందమ్మా ఈ కాంబినేషన్లో. వన్ సొల్యూషన్. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటమ్మా, ఒకే ఒక సొల్యూషన్ ఉంటాయి. ఒకే ఒక సొల్యూషన్. తెలుగులో దీన్ని ఏమంటామంటే ఒకే సాధన. ఒకే ఒక సాధన ఉంటుంది. ఒకే ఒక సాధన ఉంటుంది. ఇక్కడ 2 లైన్స్ ఇలా ప్యారల్‌గా ఉన్నాయనుకోండి అమ్మ. ప్యారల్‌గా ఉంటే సో ఇక్కడ కండిషన్ అమ్మ. ఇక్కడ కండిషన్ రాస్తున్నా చూడు. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. ఎప్పుడది ఇంటర్సెక్టింగ్ లైన్స్‌కి. ఇవి ప్యారలల్ లైన్స్. తెలుగులో సమాంతర రేఖలు అంటామమ్మ. అంటాం వీటికి. ఓకేనా? వీటికి నో సొల్యూషన్ అమ్మ. ఎటువంటి సొల్యూషను ఉండదు. సాధన ఉండదు. ఎందుకు ఉండదంటే ఎక్కడ కూడా కలవట్లేదు. ఈ 2 గీతలు ఎక్కడ కలవట్లేదు కాబట్టి సాధన ఉండదు. సో ఇక్కడ A1/A2 B1/B2 నాట్ ఈజ్ ఈక్వల్ టు C1/C2. ఎక్కడ కలవట్లేదు కాబట్టి సాధన ఉండదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అమ్మా, ఒక సరళ రేఖ మీద మరో సరళ రేఖ ఉండడం. ఒక సరళ రేఖ మీద మరో సరళ రేఖ అంటే రెండు ఒకదాని మీద ఒకటి ఉంది కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ మీన్స్ ఒకదాని మీద ఒకటి పాస్ అవుతున్నప్పుడు సో అంటే పాయింట్ టు పాయింట్ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేది జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. అనంత సాధనలు ఇన్ఫినైట్ సొల్యూషన్స్. ఇప్పుడు మనకి ఇచ్చింది ఇదేనమ్మా, అనంత సాధనలు అని చెప్పొచ్చాము. అనంత సాధనలు ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అంటాం. అనంత సాధనలు. ఓకేనా? ఏంటి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ లైన్స్ని ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనా? కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. సో ఇన్ఫినైట్ అనంత సాధనలు అనేవి ఉంటాయి. ఇక్కడ కండిషన్ ఏంటంటే అమ్మా, A1/A2 B1/B2 A1/A2 B1/B2 C1/C2 అని రాస్తాం. A1/A2 is equal to B1/B2 is equal to C1/C2 అని తీసుకుంటాం అనంత సాధనలో. ఓకేనా? అనంత సాధనలో. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వద్దాం. అనంత సాధనలు ఉండాలంటే కండిషన్ ఏంటమ్మా, వాడు చెప్పినట్టు అనంత సాధనలు ఉంటాయి అంటున్నాడు. అనంత సాధనలు అంటే ఒక సరళ రేఖ మీద మరో సరళ రేఖ పాస్ అవ్వడం. సో అప్పుడు n నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అమ్మ, ఇన్ఫినైట్ సొల్యూషన్స్. అప్పుడు కండిషన్ ఏంటి, A1/A2 is equal to B1/B2 is equal to C1/C2 ఉండాలి. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఈ వాల్యూని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఇచ్చిన ఆప్షన్లలో K విలువ ఉందమ్మా. K విలువ ఏ విలువ తీసుకుంటే ఆ A1/A2 B1/B2 C1/C2 సాధ్యమవుతుంది అంటున్నాడు. K విలువ 2 తీసుకుంటే 2 - 3 -1 -2 అవ్వదు. K విలువ 4 తీసుకోమ్మా, 1 -4 -1 -4 అవ్వదు. K విలువ 12, 12లోంచి 3 తీసేస్తే 9, ఇక్కడ -12 ఇది కూడా అవ్వట్ల. K విలువ 6 తీసుకోమ్మా, 6లోంచి 3 పోతే 3 -3. K విలువ ఎంతమ్మా, -3. ఇక్కడ K విలువ ఎంత, -6. ఇక్కడ ఎంతమ్మా 6, ఇక్కడ ఎంత 6 3 చూద్దాం. ఇప్పుడు 6x + 3y - 3 = 0. ఇక్కడ ఏంటమ్మా 12x + 6y - 6 = 0. జాగ్రత్తగా విను. 6 2 × 2 చేసి వచ్చిందే కదా 12x 6y 3 2s are 6 అంటే 6/12 3/6 3/6 6 1s are 6 2s are. ఓకేనా? అలాగే 3 1s are 3 2s are. మైనస్ క్యాన్సల్ అమ్మ. 3 1s are 3 2s are. A1/A2 B1/B2 C1/C2 ఎప్పుడు సాధ్యమవుతుందమ్మా, K విలువ 6 తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. సో ఆన్సర్ ఏంటి, K విలువ సాధ్యమయ్యే విలువ ఎంత అంటే K విలువ 6 తీసుకుంటే అనంత సాధనలు ఏర్పడతాయి. ఒక రేఖ మీద మరో రేఖ పాస్ అవ్వడం జరుగుతుంది K విలువ 6 తీసుకున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా 49. If the curved surface area of a cylinder is increased by 20%, height is decreased by 4%, then the net decrease or increase in the volume will be. ఇక్కడ ఒక స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం 20% పెరిగింది. ఒక స్తూపం యొక్క
ఒక స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం అమ్మ. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 20% పెరిగిందంట. ఎత్తు 4% తగ్గింది. దాని ఘనపరిమాణంలో నికర తగ్గుదల లేదా పెరుగుదల ఎంత అంటున్నాడు. అమ్మ ఇలా ఇచ్చినప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్ర ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు రేడియస్ హైట్ ప్లస్ రేడియస్ ఇంటూ హైట్ బై 100. సో మనం డిస్కౌంట్ కాన్సెప్ట్లో సక్సెసివ్ డిస్కౌంట్ అని తీసుకుంటాం కదమ్మా, వరుస తగ్గింపులని. ఇది కూడా అంతే. వక్ర ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు వక్ర ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ హెచ్ ప్లస్ ఆర్ ఇంటూ హెచ్ బై 100. ఎప్పుడు తీసుకుంటామంటే ఇది వక్ర ఉపరితల వైశాల్యం తగ్గినా పెరిగినా, ఆర్ అనే వాల్యూ తగ్గినా పెరిగినా, హెచ్ అనే వాల్యూ తగ్గినా పెరిగినా ఈ కండిషన్ని అప్లై చేస్తాం. సో వక్ర ఉపరితల వైశాల్యం ఎంత పెరిగింది? 20% పెరిగింది అన్నాడు. 20% పెరిగింది అన్నాడమ్మా. వక్ర ఉపరితల వైశాల్యం ఎంత శాతం పెరిగిందన్నాడు? 20% పెరిగిందన్నాడు. ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ ఎంతో తెలవదు, ఎత్తు మాత్రం 4% తగ్గింది. పెరిగింది అంటే ప్లస్, తగ్గిందంటే మైనస్. ఇక్కడ ప్లస్ ఆర్ అంటే 6, హెచ్ అంటే 4 తగ్గింది కదా, -4. ఆ మైనస్ని ముందు రాసిన బై 100. ఈ -4 యువతలకు వస్తాయమ్మా +24. 100 ఇంటూ ఆర్ ఎంతమ్మా? 100R - 4R. 4 ఇంటూ ఆర్ 4R బై 100. 100 యువతలకు వస్తే 2400 ఈజ్ ఈక్వల్ టు 96R. మా 24 1s 24 4s 4 1s 100 కదా మిగిలింది, 4 25s. ఆర్ అనేది ఎంత శాతం? పాజిటివ్ కదా వచ్చింది. పాజిటివ్ వచ్చిందంటే వ్యాసార్థం ఎంత శాతం పెరుగుతుందమ్మా? 20% పెరుగుతుంది. 20% పెరుగుతుంది. ఓకేనా? ఆర్ వాల్యూ 20% పెరుగుతుందంటే 1/4 పెరుగుతుంది. 4 ఉండాల్సింది 1 పెరిగి 5 అవుతుంది. హైట్ అనేది ఎంత శాతం తగ్గుతుందమ్మా? 4% తగ్గుతుంది. 4% అంటే 4/100 అంటే 1/25. 4 1s 4 25s 25 ఉండాల్సింది 1 తగ్గి 24 అవుతుంది. 25 మీద 1 తగ్గి 24 అవుతుందమ్మా. ఓకేనా? 25 మీద 1 తగ్గి 24. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఘనపరిమాణంలో నికర తగ్గుదల లేదా పెరుగుదల ఎంత శాతం అంటున్నాడు. సో వాల్యూము అంటే సిలిండర్ యొక్క ఘనపరిమాణం అంటే πr²h అమ్మ. ఓకేనా? భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. సో πr² అంటే తొలుత వ్యాసార్థం 4² 16, హైట్ అంటే 25. ఇప్పుడు πr² అంటే 5² 25, హైట్ అంటే 24. పై క్యాన్సిల్, 25 క్యాన్సిల్. 16 ఉండాల్సింది ఎంత ఉందమ్మా ఘనపరిమాణం? ఇప్పుడు 24 ఉంది. ఎంత పెరిగింది? 8 పెరిగింది. 16లో 8 అనేది ఎంత శాతం? 50%. సో ఘనపరిమాణం ఎంత పెరిగింది అంటే 50% పెరిగింది. 16 100% అయితే 16లో 8 పెరిగింది అంటే 50% పెరిగిందని అర్థం. లేదా 8/16 ఇంటూ 24. కాబట్టి ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయమా నార్మల్గా. 8 పెరిగింది, 16 మీద పెరిగింది ఇంటూ 100. 8 ఒకటిలో 8 2, 2 ఒకటిలో 2 50. సో ఎంత పర్సంటేజ్ అమ్మా? అది 50%. 50% అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ స్పియర్ అండ్ ఏ క్యూబ్ హ్యావ్ ఈక్వల్ సర్ఫేస్ ఏరియాస్. రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ టు దట్ ఆఫ్ క్యూబ్ ఈస్. ఒక గోళం మరియు ఒక ఘనం సమాన ఉపరితల వైశాల్యాలను కలిగి ఉన్నాయి. గోళం మరియు ఘనం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? గోళం యొక్క వ్యాసార్థం ఎప్పుడు కూడా 6 అని తీసుకుంటామమ్మా. ఒక ఘనం యొక్క ఘనపరిమాణం, ఘనం యొక్క భుజం లేదా భూమిని అంటే భుజం పొడవుని ఏగా తీసుకుంటాం. దీని యొక్క వాల్యూమ్ అంటే 4/3 πr³ అని, దీని వాల్యూము a³ అని తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ వ్యాసార్థం, గోళం యొక్క వ్యాసార్థం, ఘనం యొక్క భుజం తెలిస్తే మనకి క్వశ్చన్ చేయగలుగుతాం. దానికోసం వాడు ఒక క్లూ ఇచ్చాడమ్మా. గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఘనం యొక్క ఉపరితల వైశాల్యానికి సమానం అన్నాడు. ఓకేనా? గోళం యొక్క ఉపరితల వైశాల్యం అంటే సో స్పియర్కి 4 సర్కిల్స్ ఉంటాయమ్మా. 4 కోన్స్ కాంబినేషన్లో స్పియర్ ఫామ్ అవుతుంది. ఒక గోళం అనేది 4 శంకువుల కలయిక వలన ఏర్పడుతుంది.
4 కోన్స్ కాంబినేషన్తో ఒక స్పీర్ ఫామ్ అవుతుంది. సో సర్ఫేస్లో 4 సర్కిల్స్ టచ్ అవ్వడం జరుగుతుంది. సర్ఫేస్న 4 సర్కిల్స్ టచ్ అవ్వడం జరుగుతుందమ్మ. ఇక్కడ 4 సర్కిల్స్ టచ్ అవ్వడం జరుగుతుంది. 4 సర్కిల్స్ టచ్ అవ్వడం జరుగుతుంది. అందుకనే స్పీర్ సర్ఫేస్ ఏరియా అంటే 4πr² అంటాం. ఈజ్ ఈక్వల్ టు ఈ ఘనం యొక్క మొత్తం ఎన్ని ఉంటాయేమో 4 భుజాలు అంటే 4 ముఖాలు ఉంటాయి ఘనానికి. 6 ముఖాలు ఉంటాయమ్మా. 1 2 3 4 టాప్ 1 బాటమ్ 1. సో 6 ముఖాలు ఉంటాయి. సర్ఫేస్ ఏరియా 6a² అంటాం. ఇక్కడ a² అలాగే అవతల తీసుకురమ్మా. 2 2s are 2 ఏం క్యాన్సిల్ చేయకుండా a² అలాగే అవతల తీసుకురా. r²/a² ఈజ్ ఈక్వల్ టు 6/4π. r/a ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవతలకి వెళ్తాము రూట్ అవుతుంది బై √4 అంటే 2 అవుతుంది. 2√π అవుతుందమ్మా. r వాల్యూ ఏ వాల్యూ ఏమొచ్చింది? √6/2π వచ్చింది. సేమ్ వాటిని అలాగే ఇక్కడ ప్రతిక్షేపించే యాస్టీజ్. సేమ్ వాటిని అలాగే ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఏమవుతుందో చూద్దాం. 4/3 r³ అంటే r అంటే √6. √6 స్క్వేర్ చేస్తే 6. ఇంకొక √6 అలాగే ఉంటుంది. ఇక్కడ a³ అమ్మ. a³ అంటే 2√πని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 2 × 2 π ఇంకొక వాల్యూ 2√π మిగిలిపోతుంది. 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తున్నాం ఇంకొక టైం, ఎందుకంటే పవర్లో 3 ఉంది కదా. 2√π 2√π 2 2s are 4π 2√π థర్డ్ టైం అలాగే ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఇంకేమేం క్యాన్సిల్ అవుతున్నాయి? 3 1s are 3 2s are 2 2s are 4 4 2s are 8 4 2s are 8 పై క్యాన్సిల్. ఇంకేం మిగిలిందమ్మా? √6 మిగిలిపోతుంది. √6 అంటే ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాం. ఓకేనా? సో లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా?